ఫస్ట్ ఈనాడులో చూద్దాం. ఈనాడులో ఏముందనేది. చలో అహ్మదాబాద్. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఉత్కంఠభరిత సెమీస్ లో ఇంగ్లాండ్ పై గెలుపు. టీ20 ప్రపంచ కప్ లో భారత్ ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఏకంగా 253 పరుగులు చేసింది. ఇంత పెద్ద టోర్నీలో ఇలాంటి కీలక పోరులో అంత స్కోర్ చేశాక గుండెల మీద చేయి వేసుకొని కూర్చోవచ్చు. నిజంగా 253 పరుగులు అంటే మామూలు విషయం కాదు. బాగా ఆడారు. ఎందుకంటే వాంకడే అనేది బ్యాటింగ్ పిచ్ అది. సో ఆ 253 పరుగులు చేసిన తర్వాత అబ్బా ఇక జట్టు ఇన్ని పరుగులు చేయడం కష్టమే, మనం హ్యాపీగా ఉండొచ్చులే అని అందరూ అనుకున్నారు. కానీ తీరా ఏం జరిగిందంటే ఫైనల్లో చోటు ఖాయమని ధీమాగా ఉండొచ్చు. కానీ గురువారం మాత్రం ఓటమి భయంతో భారత్ జట్టుతో పాటు దేశమంతా ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. మనం ఎట్లయితే ఫాస్ట్గా రన్స్ కొట్టామో నెక్స్ట్ మనకి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు కూడా వాళ్ళు స్కోర్ను పరిగెత్తిస్తూ ఉంటే అసలు మనం గెలుస్తామా ఓడిపోతాం అనేది ఆందోళన చివరి వరకు కొనసాగింది. 2024 పట్టి కప్ ఫైనల్లో సంచలన ప్రదర్శనతో భారత్కు నమ్మశక్యం కాని విజయాన్ని అందించిన జస్ప్రీత్ బుమ్రా ఈసారి సెమీస్ లో అద్భుత బౌలింగ్ తో జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్ కు స్వర్గధామంగా మారిన వాంకడేలో మిగతా బౌలర్లందరూ ఇంగ్లీష్ బ్యాటర్ల దాటికి బెంబేలెత్తిపోయిన వేళ బుమ్రా తీవ్ర ఒత్తిడిలోనూ 2 పొదుపైన ఓవర్లు చేసి జట్టును గట్టెక్కించాడు. ఇంగ్లాండ్ చివరికి 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. కేవలం 7 పరుగుల తేడాతో నెగ్గిన భారత్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఆదివారం అహ్మదాబాద్ లో న్యూజిలాండ్ తో తుదిపోరులో తలపడనుంది. టీ20 ప్రపంచ కప్ లో భారత్ ఫైనల్ చేరడం మీద 4వసారి. 2007, 2024 విజేతగా నిలిచిన టీమిండియా 2014లో రన్నరప్ అయింది. సో ఇది మొత్తానికి ఆదివారం రోజు మనకు ఫైనల్ మ్యాచ్ ఉంది న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా. ఆదివారం ఫైనల్ మ్యాచ్. మనకు ఈ టీ20 వరల్డ్ కప్ లో దాదాపు 2 సార్లు విజయం సాధించాం. అట్లాగే ఒకసారి 2014లో రన్నరప్ గా నిలిచాం. సో ఈసారి కూడా మనం గెలిచే విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు మనకు విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అట్లని న్యూజిలాండ్ కూడా తీసేయడానికి వీల్లేదు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా లాంటి జట్లను ఓడించి ఫైనల్ చేరింది మ్యాచ్ జట్టు. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. దద్దరిల్లిన పశ్చిమాసియా. ఇరాన్ లో బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలపై